ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం అతడి కెరియర్కు స్టామినాను తెచ్చిపెట్టింది. గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్ నిర్మాతగా సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. అలా బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపిన ఈ సినిమా ఏప్రిల్ 22వ తేదీన 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి వివరాల్లోకి వెళితే, సరైనోడు సినిమా విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్, ఆది పినిశెట్టి, క్యాథరిన్, శ్రీకాంత్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, సుమన్ లాంటి అగ్ర నటీనటులు నటించిన ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు, ప్రమోషన్తో అంతా కలిపి ఈ సినిమాను 50 కోట్ల బడ్జెట్తో పూర్తి చేశారు. సరైనోడు సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై మిశ్రమ స్పందన కనిపించింది. క్రిటిక్స్ మిక్స్డ్ రివ్యూస్తో బెంబేలెత్తించారు. అయితే అలాంటి టాక్ ఎదిరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అల్లు అర్జున్కు సరైనోడు సినిమా మాస్ ఎంటర్టైనర్గా నిలవడమే కాకుండా భారీగా ఫ్యాన్స్ను తెచ్చిపెట్టింది. మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్, పాటలు ఆయనకు మాస్ హీరోగా ఇమేజ్ను మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద స్టార్ స్టేటస్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి కనిపించలేదు. ఇక సరైనోడు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే, ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట వసూలు సునామీని క్రియేట్ చేసింది. ఆంధ్ర, నైజాంలో సుమారు 100 కోట్ల రూపాయలను గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక కర్ణాటకలో ఈ చిత్రం 11.5 కోట్ల రూపాయలు, కేరళలో 7 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 2.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇదిలా ఉండగా పన్ను కెరియర్లోనే ఈ సినిమా ఓవర్సీస్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా అప్పట్లో రికార్డు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా అప్పట్లో $1 మిలియన్ క్లబ్లో చేరడం విశేషంగా చెప్పుకున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 127 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును నమోదు చేసుకునింది. ఇదిలా ఉండగా అతి త్వరలోనే సరైనోడు మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలని అనే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి పాత్ర ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని, ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్ను గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సరైనోడు సీక్వెల్లో ఒక ఇంపార్టెంట్ రోల్లో నందమూరి హీరో కనిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఆ నందమూరి హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆ నందమూరి హీరో సరైనోడు సీక్వెల్లో నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ పాత్ర సరైనోడు సీక్వెల్లో అత్యంత పవర్ఫుల్గా ఉండడంతో పాటు అత్యంత నెగిటివ్ విలనిజం ఉండేలా మేకర్స్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పాత్ర చివర్లో ఎంతో ఎమోషనల్గా ఎండ్ అయ్యే విధంగా ట్విస్ట్ ఉండేలా కథను సిద్ధం చేస్తున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్. ఈ రూమర్స్ విన్న వారంతా సరైనోడు సీక్వెల్ త్వరగా రూపొందుకోవాలని నందమూరి ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ అనడంలో ఎటువంటి డౌటు లేదు. అయితే సరైనోడు సీక్వెల్ పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజమా కాదా తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండాల్సిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి పాత్ర ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని, ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్ను గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.